నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం రాగిమానుపేట గ్రామానికి చెందిన కార్తిక్ యాదవ్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అసువులు బాసిన విషయం తెలిసిందే. అతని జ్ఞాపకార్థం 20వ తేదీ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్మన్ కటారి అనురాధ, అమర్ జవాన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండలరావు తదితరులు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి ప్రత్యేక వీర జవాన్ ట్రస్ట్ ఓపెన్ టాప్ వాహనంలో కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులను ఉంచి ఆ వాహనాన్ని మాజీ సైనికులు లాగుతూ ఊరేగింపుగా తీసుకువచ్చారు.
భారతదేశంలో బంగారు బాలు యొక్క రక్తాన్ని తర్పణం చేసినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్. కాబట్టి కార్తీక్ యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అంటే ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవడం. కార్తీక్ యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించామంటే ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుని ఆయన బాటలో మనం నడవడం. ఈ దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం, భారత మాత ఆశయం కోసం మనం దేనికైనా సిద్ధపడతామని రుజువు చేసినటువంటి కార్తీక్ని మనం చూసుకుంటున్నంతసేపు, ఆయన మనకు కనిపిస్తున్నంతసేపు, ఆ భౌతికంగా చూడలేనటువంటి వ్యక్తిని విగ్రహం రూపంలో చూస్తున్నంత సమయం మనకు కనిపించాల్సింది దేశభక్తి. ఆయనలో మనం దేశభక్తిని చూసుకొని, దేశభక్తిని పెంపొందించుకొని, దేశానికి అవసరమైన సమయంలో ఏ త్యాగానికైనా, ఏ సేవకైనా వెనుకాడబోమని కార్తీక్ ముందు మనం ప్రతిజ్ఞ చేసుకుని ఆయన్ని గుర్తు చేసుకున్న ప్రతి క్షణం ఆయన త్యాగము, ఆయన ధైర్యము మనకు నడిపించే మార్గం కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కార్తీక్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అమ్మా, ఇప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సిన సమయం కాదు ఇది. ఏ తల్లిదండ్రులకు దక్కని అరుదైనటువంటి గౌరవం ఇది. మీ కుమారుడు చేసినటువంటి సేవ మీకు భౌతికంగా దూరం చేసిందేమో కానీ కొన్ని వందల వేల మంది గుండెల్లో కార్తీక్ తల్లిదండ్రుల్ని నిలబెట్టింది. మీకు ఒక కొడుకు భౌతికంగా దూరం అయితే వేలాది మంది భరతమాత బిడ్డలు మీతో ఉన్నారన్నటువంటి విషయాన్ని, మీ కుమారులాగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు గమనంలో ఉంచుకొని మనోధైర్యంతో ఉండాలని ఆ భగవంతుని కూడా అలాంటి శక్తి వారి కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, కొన్ని హామీలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిని కూడా అన్ని పూర్తి చేయడం జరిగింది. ఒక హామీ ఉంది, దానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను, కలెక్టర్ గారు ప్రతినిత్యం మాట్లాడుతున్నాం. వాటిని కూడా త్వరలో ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ అమర్ జవాన్ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నా తరఫున, బంగారుపాలెం ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి సేవలు చేసినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలని, గుర్తుల్ని మీరు అక్కడికక్కడ నిలబెట్టి దేశ సేవలో నిమగ్నమైనటువంటి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్. నేను ఆయన పొగడటం కాదు, కానీ నేను చాలా మందితో జర్నలిస్ట్గా, పొలిటీషియన్గా చాలా మందితో, సివిల్ సర్వెంట్స్తో జర్నీ చేశాను. గొప్ప మానవతావాది. హృదయం ఆయనకి భగవంతుడు ఆ తల్లిదండ్రులు ఎలా ఇచ్చారో కానీ ఎవరు బాధపడినా తట్టుకోలేడు. వెంటనే స్పందించడమే కాదు, ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం చూపించాలని తపన పడుతుంటారు. కార్తీక్ విషయంలో కూడా అలాంటి తపన నేను ఆయనలో చూశాను. భూమి కేటాయింపు విషయంలో కానీ, ఆ రాజేష్కి ఉద్యోగం విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో కానీ, రాగిమానుపేటకి వెళ్ళినప్పుడు ఒక వేద జవాను పుట్టిన ఊరికి దారి లేదా అని, ఇది ఏమాత్రం సమంజసం కాదని కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఆ నిధులు ఎలా కేటాయించాలో కూడా ఆయనే మార్గం చూపి ఈరోజు రాగిమానుపేట కూడా రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి. ఒక గొప్ప మానవతావాది గౌరవ సుమిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అమర్ జవాన్ ట్రస్ట్ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, కార్తీక్ యాదవ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నా. ఈ దేశానికి, ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా, ఈ దేశానికి నేనేమిచ్చానని శ్రమించిన వ్యక్తి, కష్టించిన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్. కార్తీక్ యాదవ్ని మనం ఈరోజు స్మరించుకోవడం లేదు. మనం మన గుండెల్లో ఎప్పుడు గుడి కట్టుకుని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్లో జరిగినటువంటి పోరాటంలో బంగారుపాలెనికి చెందినటువంటి ఒక యువకుడు, రాగిమానుపేటలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు పోరాడి వీర మరణం పొందాడంటే అది మన ఊరికే గర్వకారణం.
మన ప్రాంతానికి గర్వకారణం. ఇందాక ఒక పాట పెట్టారు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి. ఏ తల్లి నిన్ను కన్నదో నిజంగా చెప్తున్నా, ఆ తల్లికి పాదాభివందనం. వేరే తల్లికొంది మనమందరం కూడా ఆ తల్లికి కార్తీక్ భౌతికంగా లేడున్నటువంటి లోటుని మనమందరం బిడ్డలై తిరుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్తీక్ చేసినటువంటి సేవలు అజరామరమైనవి. కార్తీక్ ఈ ప్రాంతం నుంచి వెళ్లే ముందు ఆ తల్లిదండ్రులు ఆర్మీకి అవసరమా అంటే ఆ యువకుడు ఖచ్చితంగా ఆర్మీకి వెళ్ళి నేను మీకు మన ప్రాంతానికి మంచి పేరు తెస్తానని చెప్పి వెళ్ళాడు నా తల్లి. కార్తీక్ మరణం రోజు చెప్పినప్పుడు అదే మినిమం ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి. ఈరోజు జయప్రకాష్ గారు చెప్పారు, ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక స్థలం తయారవ్వాలి, వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు. ఖచ్చితంగా మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాము. ఈ ఏరియా కూడా డెవలప్ ఫర్దర్గా అవుతుంది. ఎప్పుడైనా 15 ఆగస్ట్ 26 జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకు అవకాశం వస్తే మనం కార్తీక్ యాదవ్ గారు గుర్తుండాలి. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రాణం త్యాగం చేశారు మన రాష్ట్రం కోసం. ఖచ్చితంగా మనందరికీ కొన్ని బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీకి ఇమోషనల్గా సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అదే మన ఫస్ట్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము. రాజేష్ గారితో సహా రెగ్యులర్గా మనం టచ్లో ఉన్నాము, ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉన్నాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పొలిటికల్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది అని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం సాక్రిఫైస్ చేయడం జరిగింది. మనమందరూ బేసిక్లీ ఆలోచన చేస్తుంటాం, రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి. సార్ ఒకసారి అందరూ ఇటు చూడరా సార్, ఇలా చూడండి అమ్మా, ఇటు చూడండి అమ్మా, అలాగుండండి. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర మూకలతో జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తీక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాగిమానుపంట గ్రామానికి చెందినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఆయనలాగా దేశం కోసం నేనేం చేయాలన్నటువంటి ఆలోచన రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మాజీ సైనికోద్యోగులందరూ కలిసి ఈ విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కార్తీక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఆ కుటుంబంలో ఒకరికి కార్తీక్ యాదవ్ అన్న రాజేష్కి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా రాజేష్ ఆ ఉద్యోగం కన్నా ఇచ్చినటువంటి పొలంతో మేము వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతామని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడంగా జరిగింది.
అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉంది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి చేర్చడం కోసం నేను ఎమ్మెల్యేగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్తిక్ యాదవ్ కుటుంబానికి ఈ సమాజం ఉందన్నటువంటి భరోసాని నింపడం కోసం ఈ ప్రయత్నం. కార్తిక్ యాదవ్ దేశం కోసం చేసినటువంటి సేవలని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తుంది, దేశభక్తిని పెంపొందించుకుంటుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.